ఈ బంధాన్ని విడగొట్టడమే ఈ రోజున విజయసాయి రెడ్డి గారి యొక్క కుటిల ప్రయత్నం. నేను మాట అడుగుతున్నాను సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పదే పదే ముసలాయన 75 సంవత్సరాలు అని అంటున్నాడు. ఈయన పుట్టింది 1957లో జూలై 1న. ఈయనకు ముడ్డి కింద 67 వచ్చినాయి, పైన నరిసింది కింద నరిసింది. ఆంధ్రప్రదేశ్లో ఏ సెంటర్లోనూ విజయసాయి రెడ్డి గారిని నిలబెట్టండి, ఇతగాడు కుర్రోడా ముసలోడా అని అడగమనండి, ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారిని విజయసాయి రెడ్డిని నిలబెట్టి హూ ఈజ్ ద రూలర్? ఈ రోజున వ్యక్తుల్ని హననం చేయటం, ఈ రోజున వాళ్ళ పరిపాలనలో ఇంత దారుణాలకి పాల్పడి ఏదో ఒక కుటిల బుద్ధితోనే చేస్తున్న పథకం తప్ప ఇదేమీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతోనో లేదంటే ఆయన గుర్తించి చేస్తున్న ప్రేమ కాదు. ఇది వేటగాడు కనుక చెట్టు చోటు నుంచి ఏదో వల విస్తీర్ణ పద్ధతిలో చేస్తున్నాడు. ఇవన్నీ చేశారు కదా వెంకటకృష్ణ గారు, గత 5 ఏళ్ళు ఈ పనే చేశారు. వాళ్ళకి అవసరం వస్తేనే చీలగొడతారు, లేకపోతేనే కలుపుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది వాళ్ళే, షర్మిలారెడ్డి గారిని నాశనం చేసింది వాళ్ళే, ఆ విజయమ్మ గారిని నాశనం చేసింది వాళ్ళే, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది వాళ్ళే, ఈ సైకోలతో సోషల్ మీడియాలో పెట్టి అందరిని కూడా హననం చేసింది వాళ్ళే. లేకపోతే ఈ సంస్కృతి మనకు ఎక్కడుందండి? ఏనాడైనా పోర్టుల ద్వారా బియ్యం తరలింపు చూసామా? వాళ్ళు పెట్టిన విద్యే కదా ఇది. ఈ గంజా ఎగుమతి కానీ, డ్రగ్స్ ఎగుమతి కానీ, ఈ అరాచకాలు కానీ, మా బీపీలు వస్తే మా కార్యకర్తలు కానీ, కార్యాలయాల మీద దాడులు కానీ, ఇవన్నీ ఎవరు నేర్పారు? విజయసాయి రెడ్డి గారు. మీరేదో పెద్ద శుద్ధపూసలాగా మాటలు చెప్తున్నారు. కాబట్టి మహా దుర్మార్గమైన ప్రక్రియ. దీన్నైతే నాకు తెలిసి వైసీపీ శ్రేణులు అర్థం చేసుకుంటారు, జనసేన పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. నేను ఇందాక మీరు ఒక మాట అన్నారు, పలికెడువాడు విజయసాయి రెడ్డి, పలికించేవాడు జగన్మోహన్ రెడ్డి. అందులో ఎలాంటి డౌట్ ఏం లేదు. వాళ్ళకేంటంటే 6 నెలలకే మళ్ళీ పీఠ మీద ఎక్కాలని ఒక తపన, రాజ్యాధికారం కోసం మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అయితే కానీ వీళ్ళందరిని కూడా కాపాడుకోగలుగుతాం, లేదా ఆస్తులు కాపాడుకోగలుగుతాం అని ఇక అదే ధ్యాస తప్ప, ఆ అధికారపు యావ తప్ప ఇంకొకటి ఏమీ లేదు. వాళ్ళు సమీక్షించుకుంది లేదు, రాష్ట్రంలో వాళ్ళు చేసింది లేదు, అసలు మేము ఎందుకు ఓడిపోయామనే జ్ఞానం లేదు. విజయసాయి రెడ్డి గారు చెప్పాలి మరి ఎందుకు ఓడిపోయాము అనే మాట. కాబట్టి మళ్ళీ ఎందుకని విజయసాయి రెడ్డి ఒక 6 నెలల వరకు కనబడలా, మళ్ళీ పడగ విప్పుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పురమాయించినట్టున్నాడు బాగా మళ్ళీ పనిని. ఇప్పుడు ఎవరెవరి కాపులను చెట్లు కట్టాలి, ఎవరి మధ్య కొట్లాట్లు పెట్టాలి, ఎవరి మధ్య ఇబ్బందులు పెట్టాలి, ఎవరిని చీలగొట్టాలి. ఎందుకంటే నాకు తెలిసి అసలు రాజ్యసభకి విజయసాయి రెడ్డి గారు అనర్హులు. చాలామంది వైసీపీలో చట్టసభకి వెళ్ళగలిగే అర్హత లేని వాళ్ళు ఉండబట్టారని రాష్ట్రం ఇలా అయింది. నాకు తెలిసి మీరు ఒక మాట అన్నారు, విజయసాయి రెడ్డి గారు పొగట్టం అంటే ఏ నోటితో తిట్టాడో ఆ నోటితో పొగట్టాన్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటారు. చాలా అసహ్యంగా ఉంది ఆయన ప్రేమ లేక చాలా అసహ్యంగా ఉంది. దమ్ముంటే రాజకీయాలని నైతిక నిబద్ధతతో ధీరోదాత్తంగా శాస్త్రీయంగా ఎదుర్కోండి. మీరు చేసిన పనులేంటో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చేసే పనులేంటో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే పనుల్లో తప్పులుంటే తప్పుపట్టండి. ఈ విధంగా ఒక కుటిల బుద్ధితో జనసేన, తెలుగుదేశం పార్టీ లేదా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి మధ్య మనం ఏదో చేయగలం, మనం విడదీయగలం అనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది తప్ప దీని మూలాన ఇది క్షుద్ర విద్య అండి. దీని మూలాన రాజకీయాలు పండవు. అది ఓకే, అది ఏదో పండుతుంది పండదు, మీరు చెయ్యండి రాజకీయాలు, అదేదో పండుతుంది పండదు అది